నజరేతు ప్రార్థన మందిరం పెద్దహార్లగూడెం నాకు స్వాగతం సుస్వాగతము. మార్కు సువార్త 14:3 బేతనీయలోని కుష్ఠరోగి అయి స్వస్థపడిన సీమోను ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండగా ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది. అచ్చజటమాంసి అత్తరు అనగా శుద్ధమైన అత్తరు. అది అరుదైనది మరియు విదేశాల నుండి దిగుమతి చేయబడినది. దాదాపు 1 ఏడాది కూలి సంపాదనకు సమానమైన విలువ గలది. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలపై పోసెను. ఈ మాట మార్కు సువార్త 14:3 చూస్తాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె ఆ సీసాను పగలగొట్టి యేసు తలపై పోసింది. మార్కు ఆమె దానిని జాగ్రత్తగా తెరిచిందని చెప్పడం లేదు, ఆమె దానిని పగలగొట్టింది అని ఖచ్చితంగా చెబుతున్నాడు. ఆ క్రియ ముఖ్యమైనది. ఆమె సుగంధ ద్రవ్యాన్ని కొలిచి పోయలేదు, కొంత దాచుకొని కొంత పోయలేదు. ఆమె పాత్రను పూర్తిగా పగలగొట్టింది. అత్తరు బొడ్డి, అలబాస్టర్ సీసాలు ఇవి అమూల్యమైన దానిని భద్రపరిచేందుకు తయారు చేస్తారు. ఒకసారి పగిలితే మళ్ళీ పనికిరావు. ఆమె చేసిన కార్యము తిరిగి మార్చలేనిది. మార్కు ఉద్దేశపూర్వకంగానే దీనివైపు మన దృష్టిని మళ్లిస్తాడు. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా? ఈ మాట మార్కు సువార్త 14:4 చూస్తాం. వారు దాని విలువ గురించి తప్పుగా ఏమీ అనలేదు. ఆ సుగంధ ద్రవ్యం నిజంగా ఖరీదైనదే. ఆర్థిక పరంగా ఆచరణాత్మకంగా వారి ఆలోచన సరైనదే అనిపించింది. కానీ యేసు ఆమె కార్యాన్ని భిన్నంగా అర్థం చేసుకున్నాడు. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. ఈ మాట మార్కు సువార్త 14:8 చూస్తాం. ఆ బుడ్డి లేదా సీసా పగలగొట్టడము యాదృచ్ఛిక చిహ్నం కాదు, అది ఆయన మరణాన్ని నేరుగా సూచిస్తూ ఉంది. శిష్యులు శ్రమ సేవకుడు మెస్సియాను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఈ స్త్రీ ఆయన మరణం నిజమని, అది సమీపంలోనే ఉందని భావించి వ్యవహరించింది. ఆమె ఆయనను నిజంగా మరణించబోయే వాడిగా గౌరవించింది. కాబట్టి ఆమె భక్తి ప్రవచనాత్మకమైనది. మార్కు సువార్తలో యేసు ఇంతకుముందే తన శిలువ కార్యం గురించి చెప్పాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చిననెను. ఈ మాట మార్కు సువార్త 10:45 చూస్తాం. మరలా ఈ అభిషేకం తర్వాత వెంటనే చివరి భోజనంలో ఆయన ఇలా ప్రకటించాడు. అప్పుడాయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చింతింపబడుచున్న నా రక్తము. ఈ మాట మార్కు సువార్త 14:24 చూస్తాం. అదే భాష ఈ స్త్రీ చేసిన పనిలో ప్రతిధ్వనిస్తుంది. సీసా పగిలింది, సుగంధ ద్రవ్యము పోయబడింది. త్వరలో ఆయన శరీరం ఇవ్వబడుతుంది, ఆయన రక్తము పోయబడుతుంది. అనుకోకుండా జరిగిన కార్యం కాదు, వ్యర్థంగా జరిగినది కాదు, ఉద్దేశపూర్వకంగా ప్రాచితార్థంగా జరిగింది. ఆమె సమర్పణ శిలువను కలగజేయలేదు, కానీ దానిని స్పష్టంగా ముందుగానే సూచిస్తూ ఉంది. బుడ్డి లేదా సీసాలో ఎలాంటి మిగులు లేకుండా పగిలినట్టే క్రీస్తు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. నామకార్థ బలి కాదు, అసంపూర్ణ అర్పణ కాదు, ఆయన బలి సంపూర్ణము, ఎలాంటి కొదువ లేకుండా ఇవ్వబడెను. యేసు ఇంకా ఇలా అన్నాడు, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఈ మాట మార్కు సువార్త 14:9 చూస్తాము. ఆమె చేసిన కార్యము సువార్త ప్రకటనతో శాశ్వతంగా అనుసంధానించబడింది. ఎందుకంటే సువార్త స్వరూపం ఇదే.
అత్యంత విలువైనది ఎలాంటి కొదువు లేకుండా ఇవ్వబడాలి. ఖరీదైనది దాచబడకూడదు. పగిలినది జీవానికి మూలమవుతుంది. నష్టపరచనేలా అని అడిగిన వారు తెలియకుండానే శిలువ చుట్టూ వినిపించబోయే ఆలోచనను కూడా వ్యక్తపరిచారు. ఇంత సమర్పణ ఎందుకు? ఇంత ఖరీదైన విధేయత ఎందుకు? ఇంత అతిశయమైన భక్తి ఎందుకు? మనుష్య దృష్టికి వ్యర్థంగా కనిపించేది దేవుని యోచనలో విమోచనంగా మారుతుంది. శిలువ దేవుని అతిశయ ప్రదర్శన కాదు, అది అవసరమైన ప్రత్యామ్నాయ బలియాగము. మనము శిలువను స్పష్టంగా చూసినప్పుడు క్రీస్తు మన కొరకు అవధులు లేని సంపూర్ణ ప్రేమతో మన కొరకు పోయబడినని గ్రహిస్తాము. మన భక్తి వ్యర్థం కాదు, అది దేవుని ప్రేమను గుర్తించడము, క్రీస్తులో లభించే జీవాన్ని అంగీకరించడం. బేతనీలో పగిలిన ఆ బుడ్డి లేదా సీసా గోల్గొతా వైపు దారి చూపిస్తూ ఉంది. క్రీస్తు సిలువ వేయబడి పునరుత్థానమై ఉన్నాడని ప్రకటింపబడే ప్రతి చోట ఆ సువాసన ఇంకా నిలిచి ఉంది. క్రీస్తు ఎలాంటి కొదువు లేకుండా పోయబడుట ద్వారా జీవము, క్షమ, కృప అనేకుల కొరకు సమృద్ధిగా ప్రవహించుతూనే ఉన్నది.